శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6-10 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 23 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, తండ్రిన దేవుడు కుమారుడైన క్రీస్తుని సిలువెక్కక ముందు 6 రోజుల ముందు ఆదివారం దేవుడు బెత్వేగ్ తీసుకుని వచ్చి అక్కడ గాడిద పిల్ల మీద జకరియా 9వ అధ్యాయం 9వ వచనం యొక్క నెరవేరు ప్రకారంగా రాజుగా, దీనుడుగా, రక్షకునిగా, సాత్వికునిగా ఆయన్ని ప్రపంచానికి కనబరిచారు. ఇదంతా రెండవ రాకడకు సాదృశ్యం. ఎవరైతే ఆయన అభిమానించారో, ఎవరైతే ఆయన ప్రేమించారో, ఎవరైతే ఆయన మాటలు విని బాగుపడ్డారో, ఎవరైతే ఆయన ఫాలోవర్స్ కూడా అందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చి వాడు స్తుతింపబడిన సర్వోన్నతమైన స్థలంలో జయము జయమని కేకలు వేస్తూ బట్టలు పరిచారు. ఖర్జూరపు మట్టలు నరుకొచ్చారు, కొమ్మలు నరుకొచ్చారు. ఓసన్న జయము జయమని దారి పొడుగున పరిచి ఆ మట్టలు పట్టుకుని ప్రభుని గాన ప్రతిగానాలతో స్తుతించి ఆర్భటించి కేకలు వేయగా యెరూషలేము పట్టణం అంతా అంటానండి ఈయన ఎవరో అని కలవరపడ్డారట. అంతగా అపవాదే కలవరపడేంతగా వాళ్ళు స్తుతించారు. ఎందుకని? మేలు పొందిన వారు నా ప్రాణమ యెహోవాను సన్నతించము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధనామమును సన్నతించము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దన్నాడు దేవుడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకు దయచేశాడు. ఎన్నో కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేసి ఇంతవరకు నువ్వు నేను సజీవంగా ఉన్నావనంటే దేవుని కృప, మహాకృప. ఆ కృపగల దేవుణ్ణి ఆరాధించే సమయం, ఘనపరిచే సమయం, మహింపరిచే సమయం. గొప్పగా కేకలు వేస్తూ యెరూషలేమంతా కలవరపడేంతగా ఎలా చేశారో అలా సాతాను కలవరపడేంతగా దేవుణ్ణి ఆరాధిద్దాం. దావీదు వలె నాట్యమాడి పరవశించి మైమర్చిపోదాం. రండి, వేలాదిగా దూర ప్రాంతాల దగ్గర ఉన్నావా? రండి. పరలోకం ఇష్టంలో ఎవ్రీ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతాయి. మట్ల ఆదివారానికి పామ్ సండేకి రండి. మీ బంధువులు కలిసి దైవ దీవుని పొందుదాం, దైవ ఆశీర్వాదం పొందుదాం. అనేకులు స్వస్థపడతారు, అనేకులు విడుదల పొందుతారు, అనేకులు దీవించబడతారు. అనేకులు వారిపైన కట్లు, ఆ కట్టబడిన గాడిద పిల్ల ఎలా తెంచబడినవి అలా తెంచబడతారు. డోంట్ మిస్ ఇట్. అలాగే చేతులు ఆయిల్ పోసి అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రతి వర్షిప్లో మన ఆరాధన సమయములు ఉదయం, రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, 8 గంటలకు రెండవ ఆరాధన, 10 గంటలకు మూడవ ఆరాధన, సాయంత్రం 6ంటికి 4వ ఆరాధన. 4 ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, ఓసన్న జయము జయమని ఆర్భాటంతో డ్యాన్స్ చేస్తూ నాట్యమాడి ప్రభువుని మహింపరిచే అకృప, బలమైన వాక్య సందేశాలు. అంతేకాదు 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. అలాగే పిల్లరా, అడ్రస్ సర్కస్ గ్రౌండ్ అనగా చార్లెస్ ప్రాపర్టీ నియర్ భరత్నగర్ ఫ్లైఓవర్, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాయంత్రం సాటర్డే కాబట్టి 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్తను ప్రకటించుదాం, యేసే రక్షణ తెలియజేద్దాం. అనేకులు మేలు పొందుతున్నారు. నువ్వు గుప్పిలిపిందని ప్రతిఫలం దేవుడు ఇచ్చునుగాక. అలాగే నన్ను కలిసి ప్రేరేపించుకున్న అనేకులు స్వస్థతలు, అద్భుతాలు పొందుతున్నారు. మీరు వచ్చి ఈ దేవుని ఎందుకు పొందకూడదు? అలాగే రేపు 3rd వర్షిప్లో కూడా స్పాన్సర్ మీట్ ఉంటుంది. 3rd వర్షిప్ అనంతరం ప్రార్థన, ఆశ్చర్య ఇక్కడ ఎవరి ప్రేయలకు విష్ణు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఈరోజు సాటర్డే. ఈ దినమంతా గొప్ప జయమైనవండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తోడై ఉండండి. ఆ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు కూడా జ్ఞానాత్మ నింపి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరు స్వస్థపడాలి. యేసు చీకటిని బంధిస్తున్నా ప్రభువా, రేపు నేను కనపరిచి మహింపరిచిన రోజు, ఆ రోజును మేము సమీపించి నీ మందిరంలో ఆత్మతో సత్యముతో ఆర్భాటించి ఆరాధించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. కృప చూపించండి. ఎవరు మిస్ కానివ్వద్దు. వేలాది మంది నడిపించండి. ప్రతి ఒక్కరు అవసరం తెచ్చండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాని పెళ్ళి వాళ్ళు గర్భఫలం పొందాలి. గర్భిణీశలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అయ్యా, బిజినెస్ పీపుల్ దీవించండి. మందిరం కోసం ఎవరైతే త్యాగంతో గుప్పిలిపాలనుకుంటారో వారందరి చేతులు దీవించి గొప్ప కార్యాలు చేయండి. ఈ సర్కస్ గ్రౌండ్ని ఆయన మీ మందిరం కోసం ఇవ్వండి. వాడిని ప్రేరేపించండి, దీవించండి. బయట స్థలం కోసం అడుగులు వేస్తుండవు, దీవించండి. ఎవరైతే ముందుకు రావాలనుకున్నారో వాళ్ళ విషయాలు ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరు అవసరాలు అక్కలు తీర్చండి. రేఖలేని కాయని బర్త్డే వెడ్డింగ్ అని బిడ్డలు దీవించి దీర్ఘాయుష్తో కృపతో నింపుతామని నమ్ముచు యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు టుమారో. ఈవినింగ్ స్పాన్సర్